అక్రమంగా పశువులు తరలిపోతున్నాయి. కొంతమంది కాసులకు కక్కుర్తిపడి పశువులను తరలిస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుండి హనుమాన్ జంక్షన్కు 5 వాహనాలలో పశువులు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రామనపూడి శివప్రసాద్ సంఘ సభ్యులతో కలిసి ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద కాపు కాశారు. మంగళవారం ఉదయం అక్రమంగా పశువులను తరలిస్తున్న 2 బొలోరా వాహనాలను అడ్డుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 2 వాహనాలలో మొత్తం 33 పశువులు ఉన్నాయి. వాహనాలకు చెందిన 20 డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రామనపూడి శివప్రసాద్ మాట్లాడుతూ హనుమాన్ జంక్షన్కు చెందిన కాకాని బాబు అక్రమంగా పశువులను తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని ధ్వజమెత్తారు. హనుమాన్ జంక్షన్లో సంత పేరు చెప్పి ఆ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. అక్రమంగా తరలిస్తున్న 33 లేగదూడలు చావు బ్రతుకుల మధ్య కొట్టుమెట్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులను అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తోట సత్యనారాయణమూర్తి, భవానీ, రాజనాల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నుంచి ఈస్ట్ గోదావరి సంబంధించినటువంటి జగ్గంపేట నుంచి ఏదైతే హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి కాకాని బాబు సంత పేరుతో ఏదైతే అక్రమ రవాణా గోవులను స్మగ్లర్ చేస్తున్నాడో అక్కడికి గోవులను 2 బొలోరో వాహనాల్లో తరలించడం జరిగింది. ఆ విషయాన్ని స్థానిక కార్యకర్తలు తెలియజేయగా తక్షణమే మేము అటాక్ చేసి ఆ 2 బొలోరో వాహనాలను కూడా తీసుకొచ్చి 2 టౌన్ అప్పచెప్పడం జరిగింది. 3 టౌన్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. ఈ రకంగా బక్రీద్ సందర్భంగా వందలాది వాహనాలు ఈరోజు అక్రమంగా రవాణా జరుగుతున్నాయి. దీనికి కేర్ ఆఫ్ అడ్రస్గా హనుమాన్ జంక్షన్ సంబంధించిన కాకాని బాబు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క స్మగ్లింగ్ చేయడం అనేది ఇది పూర్తిగా ఇది వాస్తవం. ఇది ఎందువల్లంటే ఇటీవల వారి కుటుంబంలో ఏర్పడిన కలహాల నేపథ్యంలో వారి కొడుకు భార్య అంటే కోడలు మరి మీడియా సాక్షిగా మరి సాక్ష్యాలతో సహా మరి అతను కొన్ని వందల కోట్లు స్మగ్లింగ్ ద్వారా సంపాదిస్తున్నాడని చెప్పేసి ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశమంతా చూసినప్పుడు కూడా అతని మీద ఎటువంటి చర్యలు లేవు. అతను నిత్యకృత్యం అయిపోయింది. ఈ రకంగా నిత్యకృత్యం అయిపోయింది. ఈ రోజు 2 బొలోరో వాహనాల్లో 33 లేగదోళ్ళ ఇవన్నీ కూడా చిన్న పిల్లలు. పూర్వం గతంలోనికి ఇప్పుడు చాలా మారిపోయింది. హిందువులు కూడా గమనించాలి. గతంలో మరి ఒట్టిపోయిన ఆవులు, పాలు ఇవ్వని ఆవులు, వృద్ధాప్యానికి వచ్చినటువంటి గోమాతలను మాత్రమే మరి వధ చేసే పరిస్థితి నుండి ఈ రోజున నెల, 2 నెలలు, 3 నెలల మాసాలు ఉన్నటువంటి గోవులు కూడా మరి గోవతికి వెళ్తున్నాయంటే హిందూ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము. ఈ బక్రీద్ మొదలవుతుంది. 28వ తేదీన బక్రీద్ ఉంది. ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ గోవుల్ని వధ విపరీతంగా చేస్తారని చెప్పేసి కూడా తగిన చర్యలు తీసుకోమని మరి సోషల్ మీడియాగా కూడా చెప్పాము. అదేవిధంగా మేము ఇంకో విషయం కూడా చెప్పాము. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ మరి సనాతన ధర్మం అని పదే పలుకుతున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి విజ్ఞప్తి జరిగాము. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు ఇక్కడ ఒక 2 వాహనాలు, పెద్దపాటి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 3 వాహనాలు కూడా ఉన్నాయంటే ఈరోజు ఒకరోజు తెల్లవారుజామున 3 నుంచి పట్టుకుంటే ఇక్కడ 3 టౌన్ స్టేషన్లో పెడతాం జరిగింది. ఎంత భయంకర పరిస్థితి ఉందో మీడియా మిత్రులే చూశారు. కళ్ళతో చావు బతుకుల మధ్య ఉన్నాయి. కనీసం నీరు కూడా అందించే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏదేమైనప్పుడు కూడా ఈ గోవులను వాళ్ళు భక్షించిన ముస్లింస్కి అలవాటైతే గోమాతలను రక్షించవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాము. గోవుల రక్షణ లేకపోతే హిందుత్వం లేదు, హిందుత్వం లేకపోతే గోవులకు రక్షణ లేదనే విషయాన్ని కూడా సందర్భంగా చెప్తూ మరీ ముఖ్యంగా పదే ఎఫ్ఐఆర్లు చేయటం కాదు గోవులకు సంబంధించి. ఎవరైతే దీనికి ఈ యొక్క గోవులకి స్మగ్లింగ్కి సూత్రధారుడైనటువంటి మరి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సంత నిర్వహిస్తూ అక్రమంగా సంత పేరుతో గోవులను స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కాకాని బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలి. బేడీలేసి ఊరేగించాలని. మరొక వ్యక్తి ఈ రకంగా గోవులను అక్రమంగా తరలించే అవకాశం లేకుండా భయపడాలి. గోవులు చూసి ఆ రకమైన పరిస్థితి వస్తే కానీ ఇక్కడ గోవులకి రక్షణ లేదనే విషయాన్ని కడుగట్టిన హిందుత్వవాదిగా, ఒక సీనియర్ న్యాయవాదిగా చెప్తా ఉన్నాను.